తిరుపతిలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. నగరంలో ఉష్ణోగ్రత సుమారు 38 డిగ్రీలు నమోదవుతోంది. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరిగేవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. తిరుపతిలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. కూడా సరే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి రోజు రోజుకి ఉష్ణోగ్రత కూడా సరే పెరిగిపోతున్న పరిస్థితిలో ఉంది. అయితే ముఖ్యంగా తిరుపతిలో మనం ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతమైనటువంటి కరకంబాడు రోడ్డు వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు. అయితే ఉదయం 11 అయినప్పటి నుంచి కూడా సరే రోడ్డు పైన జనాలు పెద్ద స్థాయిలో కూడా రావడానికి ఇష్టపడటం లేదు. అయితే మనం చూడొచ్చు ఆ రోడ్డు కూడా సరే నిర్మాషంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం పెద్ద వాహనాలు తప్ప చిన్న వాహనాల్లో వెళ్ళడానికి కూడా సరే జనాలు బెంబేలెత్తున్నారు. ఉదయం అయితే ఆఫీసుకి వెళ్ళిన తర్వాత అదేవిధంగా హాఫ్ డే సెక్షన్స్ కూడా సరే మొదలైన ఆ నేపథ్యంలో కూడా సరే ఇట్లా పూర్తిగా కూడా రోడ్లన్నీ నిర్మాషంగా మారుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క వేసవి తాపం తీర్చుకోవడానికి కూడా సరే నగరవాసులు ఏదైతే జ్యూస్ సెంటర్లు అయితే మజ్జిగ ఇలాంటి దానిపైన కూడా ఆధారపడి సెంట్రల్ కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కళ్ళజోళ్ళు అదేవిధంగా మాస్కులు పెట్టుకొని కూడా సరే ఎండ తీవ్రతను తగ్గించుకోవడానికి ఆ నగరవాసులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఎండ తాపడానికి ఏ విధంగా అంటే ప్రస్తుతం తిరుపతిలో ఇవాళ 38 నుంచి 39 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డాక్టర్ పోల్తి ప్రతాపరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ఉష్ణోగ్రత రోజు క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. భిన్న వాతావరణం కూడా మారుతున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క ఉష్ణోగ్రతకు వేడి తీవ్రత కూడా ఎక్కువ ఉంది. ఎలాంటి జాగ్రత్తలు అంటే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు చంటి బిడ్డలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా వృద్ధులు ఉదయం 10 గంటల తర్వాత చాలా వరకు బయట రాకుండా ఉండడం మంచిది. వచ్చినా కానీ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా కానీ నెత్తిన తలపాకు కానీ లేదా క్యాప్స్ కానీ తడిగుడ్లతో కొద్దిగా కవర్ చేసుకొని రావడం మంచిది. చిన్న బిడ్డలని 11 గంటల తర్వాత బయటికి తీసుకురాకపోవడం మంచిది. ఏమైనా ఉంటే హాస్పిటలైజేషన్ అట్లా ఏమైనా ఉంటే మార్నింగే తీసుకొని వచ్చి ఆటోలలో కానీ కార్లలో కానీ తీసుకొని పోవడం మంచిది. అదేవిధంగా వృద్ధులు మిగతా అందరూ కూడా ఓఆర్ఎస్ లిక్విడ్స్ అయితేనేమి, ఎలక్ట్రోలైట్స్ అయితేనేమి, అదే కొబ్బరి నీళ్ళు అయితేనేమి, వాటర్ ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ ఎక్కువ తీసుకోవడం, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఇంకా 2-3 రోజుల్లో 43-44 కూడా ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వడదెబ్బకు తగలకుండా చాలా జాగ్రత్తగా వృద్ధులు చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని. సార్, అయితే ముఖ్యంగా ఇట్లా తిరుమల కూడా అంటే బయట రాష్ట్రాల నుంచి వస్తుంటే ఎక్కువ శాతం వృద్ధులు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కాలినడకన కానీ ఇట్లా తిరుమలకి వెహికల్ వెళ్ళాల్సినప్పుడు సమయంలో కూడా సొంత వాహనాలు 2 వీలర్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క ఎండ తాపడానికి? అదే 11 తర్వాత ఉదయం 11 తర్వాత సాయంత్రం 4:30-5 మధ్యలో బయట రాకుండడమే మంచిది. ఒకవేళ బయట వస్తే తలపాకు అయితేనేమి, అదేవిధంగా కట్చీప్స్ అయితేనేమి, గొడుగులు తీసుకురావడం, కార్లలో వెళ్ళడం ఇలాంటిది మంచిది. నడిచిపోయే భక్తులు చాలా వరకు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ లిక్విడ్స్ క్యారీ చేసుకుంటూ గ్లూకోజ్ అయితేనేమి, ఎలక్ట్రోలైట్స్ అయితేనేమి చేతబట్టుకొని అదేవిధంగా మజ్జిగ బాటిల్లో కలుపుకొని వెళ్ళడం, లేదా కొబ్బరి నీళ్ళు ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళి కొద్దిగా తీసుకుంటూ వెళ్ళడం మంచిది. అయితే మనతో పాటు నగరవాసులు కూడా కొంతమంది ఉన్నారు. సార్, ఎలా ఉండాలనిపిస్తుంది ఎండ తీవ్రత పాటికి? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? విపరీతమైన ఎండ అండి. అసలు బండిలో తిరగలేకపోతున్నాము. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన ఇటు డాక్టర్ని వాళ్ళ సలహాలు తీసుకొని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ ఎండని తక్కువ అంచనా వేయకుండా ఇది ఎంత తీవ్రంగా ఉందో రానున్న కాలంలో ఇంకా ఎంత తీవ్రత అవుతుందో ఈ పొల్యూషన్ దీనికి తోడు అసలు మేము బండిలో తిరుగుతా అంటే కళ్ళు తిరుగుతూ ఉండని ఏం పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు. చిన్నపిల్లలు అయితే స్కూల్కి పోయేవాళ్ళు ఈ పనులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. ముసలోళ్ళు వయసు అయిన వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తలు అనేది ముఖ్యంగా పాటించాలి, అన్ని పరిశీలించి తీసుకోవాలని కోరుకుంటున్నాను నగరవాసి. అయితే ఇక్కడ పోతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు చూడొచ్చు. మనము ఇలా బయట రావాలంటే కూడా తప్పనిసరిగా అయితే టోపీని ధరించి గొడుగును పట్టుకొని కూడా బయట వస్తున్న పరిస్థితి అవుతుంది. సార్, ఎలా అనిపిస్తుంది సార్ తీవ్ర ఉష్ణోగ్రత గత 3 రోజులుగా కూడా సరే భిన్నమైన వాతావరణం, వేడి శాతం కూడా ఎక్కువ పెరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? మార్చి 10వ తేదీ వరకు బాగానే ఉండిందండి. ఈసారి మామూలుగా ఫిబ్రవరిలోనే మొదలవుతాయి ఎండలు. కాకపోతే ఈసారి మార్చి 10-15 తేదీ వరకు బాగానే అనిపించేది. మార్చి 15 తర్వాత ఉగాది ముందు నుంచి మొదలైనాయి. కొద్దిగా వర్షం పడినప్పుడు ఆ ఒక్కరోజు కొంచెం బాగానే అనిపించింది. కాకపోతే ఇప్పుడు
పేపరు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం చూస్తే 20వ తేదీ వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వర్షము సూచన ఎక్కువగా వచ్చే సూచనకు ముందుగా వేడి బాగా పెరుగుతుంది. వేడి పెరిగినప్పుడే కొంచెము మేఘావృతమై మనకు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈ వర్షాలు పడేటప్పుడు కొంచెం ఉరుములు మెరుపులు ఎక్కువయ్యి ముఖ్యంగా ఉరుములతో కూడినటువంటి వర్షం పడవచ్చు. అప్పుడు చెట్ల కింద ఉండకూడదు, ఎవరు కూడా ఏదైనా మన ఇంటిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సీనియర్ సిటిజన్స్ మీరు రోడ్లో వచ్చారు, మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు? నేను మామూలుగా బాగానే తిరిగేవాడిని. కాకపోతే ఇప్పుడు దాదాపు నాకు 70వ సంవత్సరంలో ఉన్నానన్నమాట. ఇప్పుడు అనిపిస్తూ ఉంది బయట ఎక్కువగా తిరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. కాబట్టి బయట వెళ్ళేటప్పుడు ఒక టోపీ ధరించి అవసరమైతే ఒక గొడుగు కూడా తీసుకెళ్ళి కొంచెం మన హైడ్రేషన్ చూసుకోవాలన్నమాట. మన శరీర ఆర్ద్రత మెయింటైన్ చేయాలా, చేస్తే కొంతవరకు చూసుకోవచ్చమ్మా. డాక్టర్లు ఏదైతే నగరవాసులు కూడా సరే ఒకటే చెప్తున్నారు, బయట రావాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఉదయం అయితే 10 తర్వాత బయట రావాలంటే పూర్తి స్థాయిలో కూడా సరే ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. డాక్టర్లు అయితే మాత్రం ముఖ్యంగా చంటి బిడ్డలు ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే పానీయాలకు సంబంధించి ఏదైతే ఓఆర్ఎస్ లాంటివి ఏదైతే హ్యాండిల్ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ యొక్క 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ శాతం తిరగకుండా అత్యంత సౌకర్యం అయితే మాత్రం బయట రావాలంటే మాత్రం ఏదో ఆటోనో లేకపోతే కారుని ఇలాంటి దాంట్లో మాత్రం వస్తే మాత్రం సేఫ్గా ఉంటుందంటూ చెప్తున్నారు. ఒక పక్క విద్యార్థులు సైతం ఒంటిపూట బళ్ళు ఇచ్చినప్పుడు కూడా సరే ఎండల్లో ఇళ్ళకి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా సరే అటు ఏదైతే విద్యార్థులు కూడా సరే టోపీలు గొడుగు ఇలాంటి ధరించి ఇళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గడిచిన 4 రోజులుగా ముందు కూడా తిరుపతిలో ఉష్ణోగ్రత ఒకసారిగా మారిపోయింది. పెద్ద స్థాయి వర్షం కూడా సరే భారీ వర్షం కూడా కురిసిన పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ అయితే కూడా గత 4 రోజులుగా అయితే 30 నుంచి 39 ఉష్ణోగ్రత వేడైతే తిరుపతిలో నమోదైన పరిస్థితిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్న పరిస్థితి అయితే మళ్ళీ వారం రోజులు అయితే రాబోయే వారం రోజుల్లో 29వ తారీఖు అయితే మాత్రం 42 నుంచి 43 వరకు కూడా సరే ఉష్ణోగ్రత నమోదయ్యి అత్యధిక శాతం కూడా చేరుకునే అవకాశం ఎండల తీవ్రత ఉండే నేపథ్యంలోనే అధికారులు కూడా సరే ఎప్పటికప్పటికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సరే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ మాత్రం బయట రావద్దంటూ కూడా సరే అదే చంటి బిడ్డలను ఏదైనా తరలి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే మాత్రం ఏదంటే ఎండ సమయంలో తీసుకువెళ్ళద్దండి. ఎప్పటికప్పుడు పిల్లలకి ఏదైతే గొడుగు లాంటివి ధరించి హ్యాట్లు ధరించాలంటూ కూడా సరే వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి సిటీ 24/7 తిరుపతి నుండి.